ఆయుష్ ఎంత? అసలు మనకేం కావాలి? దీర్ఘాయుష్ కావాలా? అల్పాయుష్ కావాలా? జీవితం వడ్డించిన విస్తరిలాగా అంత సవ్యంగా ఉంటే మనం ఏం చేస్తాం? దీర్ఘాయుష్ కోరతాం. జీవితం కష్టాల కడలి అయితే పుసుక్కున రాలిపోవాలి, టప్ అని చనిపోవాలి అని ప్రార్థిస్తాం. అయితే మన దేహం ఐసీయూలో ఉన్నప్పుడు ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. నా దేహం లేకపోతే నా కుటుంబ సభ్యుల దేహం ఎవరైనా సరే ఐసీయూలో ఉంటే ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం వ్యవహారంలో తంబూరా శృతిలాగా గుర్తుపెట్టుకోవాలి. వ్యవహారమే, ఇది మాత్రం తంబూరా శృతిలాగా గుర్తుపెట్టుకోవాలి. నా అసలు స్వరూపం ఏంటిది? తంబూరా శృతి. ఇది తంబూరా శృతి. నా అసలు స్వరూపం మర్చిపోయి నా జీవితాన్ని భారంగా చేసుకుంటున్నాను. నా స్వరూప నిష్ఠలో ఉండి జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను. జన్మ, మృత్యు, జర, వ్యాధి ఇవన్నీ ఒక భాగం వినోదంలో. జన్మ సంతోషమైతే మరణం కూడా సంతోషమే. ఏమిటి మన సమస్య? ఏమిటంటే మొదటి 50 సంవత్సరాల వరకు దీర్ఘాయుష్ ప్రసాదించమని కోరుకుంటాం. ఆ తర్వాత 50 సంవత్సరాలు త్వరగా మరణం ప్రసాదించమని భగవంతుడిని వేడుకుంటాం. అసలు మనకే ఒక స్పష్టత లేదు. నేను ఒక మాట చెప్తాను. ఏం చేస్తాడు జ్ఞాని? జ్ఞాని ఏం చేస్తాడంటే జనన మరణాలను రెండింటినీ సమంగా స్వాగతిస్తాడు. ఇదే మోక్షం, ఇదే జ్ఞాన నిష్ఠ.